కార్యక్రమాన్ని సహసమర్పిస్తున్న వారు శ్రీ హోమ్స్ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. వెల్కమ్ టు విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర. మా పెరటి జాన్ చెట్టు పళ్ళన్ని కుశలం అడిగే, మా తోట చిలకమ్మని కోసం ఎదురే చూసే. సుగుణ చూపులారా ఎక్కడమ్మా జాబి నాలు దర్వాజలస్తరు బోనాల్ పండగ కొత్తనాడి లాగపోతివి గడిగా పూలు మోరికి లబ్బర్ కాసులు తెస్తనాడి లాగపోతివి కొమల్లా ఒట్టి జూన మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పలకనామ పారిపోయి మన ముందుకి నెక్స్ట్ వచ్చిన పార్టిసిపెంట్ సుగంధిని.
సుగంధిని, నీ పర్ఫార్మెన్స్ నేనైతే థరోగా ఎంజాయ్ చేశాను. కానీ రాజమౌళి గారికి ఎలా అనిపించింది విన్నా? నాకు అస్సలు ఇష్టం లేని పాట, బట్ ఇప్పటివరకు నాకు తెలిసి అందరికన్నా బాగా పాడింది. షీఈ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. అంటే ప్రస్ఫుటంగా ఎక్కడ ఇది అవ్వకుండా పాడింది. ఐ థింక్ షీఈ్ వెరీ వెరీ గుడ్. మీ థాట్స్ ఎక్కడ మిర్రర్ అవుతున్నాయి మీ అన్నయ్య గారి స్కోర్స్ లో? రాజమౌళి గారు, మీ రికమెండేషన్ చాలా పవర్ఫుల్ సార్, ప్లీజ్. నా జడ్జ్మెంట్ ప్రకారం ఐ థింక్ షీఈ్ ద బెస్ట్ దొరుకుతున్న. చాలా ఎపిసోడ్స్లో తను అదే మెయింటైన్ చేస్తూ ఒక్కొక్కసారి కంగు తింటా ఉంది. అట్లాగా బిగినింగ్ అనకూడదమ్మా. మన వాళ్ళకి కూడా చెప్తుంటాను, 3 ముళ్ళు వేసి మామూలుగా పాడు, 3 ముళ్ళు వేసిన అలా అనొద్దు. 3 ముళ్ళు అట్లా పాడుంటే నేను ఇంకా ఎక్కువ ఇచ్చేవాడిని. 3 ముళ్ళు, ఎందుకంటే ఒరిజినల్ సాంగ్లో ఆ ఎఫెక్ట్స్ లేవు. లేని ఎఫెక్ట్లు పెట్టకూడదు. ఐ థింక్ బాగానే జనరస్ గానే వచ్చినాయి మార్కులు. సో ఐ థింక్ గాత్రశుద్ధిలో వి కెన్ స్టిల్ గ్రీడీ. Yes, గ్రీడీ. ఓకే, గాత్రశుద్ధి ఐ కెనాట్ గివ్. I can give in Shruti category 1. I am locking 34. Very good. థ్యాంక్ యూ సార్. సార్, మీ పాటలు నార్మల్గా వింటున్నప్పుడు జనరల్గా నాకు అబ్జర్వేషన్ సార్, చిన్నగా నాకు మీ పాటల్లో వయలిన్ యూసేజ్ చాలా చాలా ఇష్టం. వాటికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారు ఆ ఇన్స్ట్రుమెంట్కి. ఎందుకా అనుకుని నాకు ఇప్పుడు తెలియలే, కానీ ఇప్పుడే తెలిసింది మీరు వయలిన్ వాయిస్తారని. సో ఇవాళ మా అందరి కోసం మీరు కాస్తైనా వాయిస్తే మేము వింటాను సార్. చెప్పండి కదా సార్, ఇంకేం సర్ప్రైజులు లేవని. మాకే సర్ప్రైజ్ అంటే ఇలాగా పని పెట్టాడమా కారుణ్య, ఇది అన్నిటికన్నా పెద్ద సర్ప్రైజ్ ఇది. అయితే నేను వైలిన్ ముట్టుకుని ప్రాక్టీస్ చేసి చాలా అయింది. మీరు ముట్టుకుంటే అదే వాయించాలి. చాలా అన్యాయం చేస్తున్నాను వైలిన్కి. నేను ఎప్పుడో వాయించాను, ఎన్ని నెలలైందో సంవత్సరాలైందో తెలియదు. మరి చాలా పెద్ద పరీక్ష. ఇప్పుడు నా చేతులు అణుకుతాయి. ఇప్పుడు వీళ్ళు కంటెస్టెంట్, నేను కంటెస్టెంట్ని, వీళ్ళందరూ జడ్జి అనమాట. ఇప్పుడు నా మొట్టమొదటి నేర్చుకున్న ఇన్స్ట్రుమెంటు అది పునాది దాంతోనే పడింది. కవిటప్పు సీతన్న గారని మా గురువు గారు కొవ్వూరులో. ఆయన నాకు 4వ సంవత్సరం ఉన్నప్పుడు ఆయన నాకు నేర్పేవారు. ఎర్లీ మార్నింగ్ 3 o'clock మొదలయ్యే క్లాస్. సో ఈ రకంగా నువ్వు నాతో ప్రాక్టీస్ చేస్తున్నావు. థ్యాంక్స్ ఫర్ దట్. చూద్దాం మరి, సాహసం చేయనా కొంచెం? డెఫినెట్లీ సార్. పూసింది పున్నాగా జడ్జి సీట్ లో కూర్చున్న వాళ్ళని కంటెస్టెంట్ చేయడం ఎక్కడన్నా ఉందా అసలు ఇది ఇట్లాంటిది? జై ఆంధ్ర! ఈ ఆంధ్ర కోసం నా ప్రాణాలు అర్పిస్తాను. జై రాయలసీమ! ఈ సేవ కోసం నా ప్రాణాలే కాదు, నా బంధువుల ప్రాణాలు కూడా అర్పిస్తా. జై తెలంగాణ! ఈ తెలంగాణ కోసం నా ప్రాణాలే కాదు, మా యూనివర్సిటీ స్టూడెంట్స్ ప్రాణాలైనా అర్పిస్తా. యాస ఏదైనా ప్రాంతం ఏదైనా తెలుగు మాట్లాడేవారి కోసం telugu1.com. తప్పులు వస్తే మన్నించని ఇప్పుడు అందరిని అడగాలి నేను. ఎవరికన్నా కోపం ఉంటే మార్కులు వేయచ్చు. జడ్జి సీట్ లో కూర్చున్న వాళ్ళని కంటెస్టెంట్ చేయడం ఎక్కడన్నా ఉందా అసలు ఇది ఇట్లాంటిది? అది కూడా మీ పాటల స్పెషల్. ఓకే.
థ్యాంక్ యూ సార్ మా మనవి మన్నించినందుకు. మరి పిల్లలు చెప్పాలి, రాజమౌళి సినిమాలోదే పాట ఎక్కడెక్కడ తప్పులు వచ్చినాయి, ఎక్కడెక్కడ అపస్వరాలు వచ్చినాయి, లయ, శృతి, భావం అన్నీ మీరు చెప్పండి. మరి అందరూ నుంచున్నాం సార్ మేము. నేనేమి బాధపడినాం. ఏమ్మా బాగానే ఉందా? ఆల్ కేటగిరీస్ 50 on 10 సార్. భారీ పడిగా సార్ కూర్చున్నా. సో మేము అందరం నుంచున్నాం సార్. సో వి గివ్ అవర్ రెస్పెక్ట్. అంతకంటే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. కానీ మీరు ఒక మంచి పని చేశారు. పర్లేదు, నేను మళ్ళీ ట్రై చేస్తే, మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే వైలన్ బాగానే వాయించగలని నమ్మకం ఏర్పడింది ఇప్పుడు. సో టుమారో ఆన్వర్డ్స్ ఐఎమ్ గోయింగ్ టు ప్రాక్టీస్ వైలన్ అగైన్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. కానీ యాక్చువల్గా మాకు ఆనెస్ట్గా చెప్పాలని మీరు ఏదో చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ వాయించినట్టు మాకు అనిపించలేదు కదా. నేను చాలా సింపుల్ సాంగ్ సెలెక్ట్ చేస్తున్నాను. నాకు నేనే మెంటర్ని కదా, నాకు నేనే గురువుని. నాకు మాడవిక్ లాగా, అనూజ్ లాగా గురువు మీరు. అందుకనే కదా సార్ మహాగురు. సింపుల్ సాంగ్ నేనే సెలెక్ట్ చేసుకుని, తప్పులు రాని సాంగ్ సెలెక్ట్ చేసుకుని మంచి పాట నేను వాయించాను అనమాట. సో అందులో కూడా ఒక చిన్న కిట్టుకుంది. సో ఈ తెలివి అందరూ నేర్చుకోవాలి పిల్లలకి పాటలు ఇచ్చినప్పుడు. సో ప్రతి దానిలోనూ ఏదో నేర్చుకోవడానికి ఉంటుంది. ఓకేనా? ప్లీజ్ టేక్ యువర్ సీట్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యూజికల్గా కాదు, విజువల్గా చెప్తున్నాను డైరెక్టర్ కాబట్టి. నెక్స్ట్ టైం వెన్ హీ ప్లేస్ ద ఇన్స్ట్రుమెంట్, వైరన్ ప్లే చేసినప్పుడు ఇన్స్ట్రుమెంట్ చూస్తే, ఇఫ్ యూ సీ హిస్ లెఫ్ట్ హ్యాండ్ మూవింగ్ ఆన్ ద ఫ్రెట్, ఇట్ విల్ బి లైక్ ప్యూర్ మ్యాజిక్. ద వే హిస్ ఫింగర్స్ మూవ్ ఆన్ ఇట్, ఏదో అలా కేరెస్ చేస్తున్నట్టు, అలా ఐ డోంట్ నో, ఇట్స్ లైక్ స్మూత్ స్మాల్ రివర్ ఫ్లోయింగ్ లా ఉంటుంది. వండర్ఫుల్ సార్. సో రాజమౌళి గారి విజువల్ అది. సో మాకు వింటున్నప్పుడు కూడా అలానే అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ అబ్లైజింగ్ అస్. యాక్చువల్గా రాజమౌళికి చాలా ఇష్టమైన ఇన్స్ట్రుమెంట్ వైలన్. నువ్వు చూసే ఉంటావు, ఛత్రపతి కానీ విక్రమార్కుడు కానీ వైలన్, వాటిల్లో వైలెన్స్కి పేరుంది రాజమౌళి. వైలెంట్ సీన్స్ బాగా తీస్తాడని. కానీ నాకు తెలిసిన సీక్రెట్ అంటే తనకు వైలెన్ అంటే ఇష్టం. వైలెన్స్ కంటే కూడా హృదయాన్ని పిండేసే బిట్లు అమల్ రాజ్ అని మాకు ఒక ఆయన వాయించేవారు. వాయించేది ఎవరైనా కానీ ఆ వైలెన్లో పలికే నాదం అన్న, హృదయాన్ని పిండేసే బిట్లన్నా తనకు చాలా ఇష్టం. యాక్చువల్గా తను ఇష్టపడేది సెంటిమెంట్ అనమాట. అది చాలా మందికి తెలియని సీక్రెట్. అది ఆ సెంటిమెంట్ని క్యారీ చేసే ఇన్స్ట్రుమెంటే వైలెన్. సో రాజమౌళి గారి గురించి ఇంకో కొత్త విషయం మనకు తెలిసింది. ఇవాళ ఎపిసోడ్లో ఏమిటేమిటేమిటో అయిపోతున్నాయి. కీరవాణి గారు వైలెన్ వాయించారు, రాజమౌళి గారు పాడబోతున్నారు. సో మనందరికీ పండగే పండగ. మరి ఇప్పుడు మన కాంపిటీషన్లో పోటీలో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ మౌనిక. చలి చంపుతున్న చమక్కులో చలి చెంతకొచ్చింది. చలి చెంతకొచ్చే తడుపులో గిలిగింతకిచ్చింది. వయసాగినది రేగినది సరసములోన, చలి దాగినది రేగినది సరసకురానా. కల తీరదులే తెలవారదులే చక్కని చిక్కని చక్కిలి గిలి చలి చంపుతున్న చెమక్కు చలి చెంతకొచ్చింది. చలి చెంతకొచ్చే తడుపులో గిలిగింతకిచ్చింది. కొట్టింది అడవే మన గొడవే వింటూ, జో కొట్టింది ఒడిలో ఉడబడులే కంటూ, ఇమ్మంటుంది ఏదో ఏదేదో మనసు, తెమ్మంటుంది ఎంతో నీకంతా తెలుసు. అరవిరిసిన తలపుల కురిసెను కల కలిసిన మనసులలో, పురి విరిసిన బలపుల తెలిపెను కథ పిలుపుల మలుపులలో, ఉదరగ ముదిరెను మధువుల వల అదిరిన పెదవులలో, కుదరక ముసిరేను అలకల అలచిలకల పలుకుల చిరికిన చెలుకులలో, తొరకర సిరిజల్లులలో. చలి చంపుతున్న చమక్కులో చలి చెంతకొచ్చింది.
మౌనిక గత ఎపిసోడ్లో ఏమో మాస్ పాట అని చెప్పేసి అలా పాడేశావు. ఇంకా రిథమ్ అలా కంటిన్యూ అవుతోంది. రాజమౌళి గారు, మీకు మా మౌనిక పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? వెన్నెల కంటి గారు చాలా ఆనందిస్తారండి. ఎందుకంటే ఆయన రాసిన పాటని చాలా కష్టం, ఆ చరణం ప్రతి పదం అర్థమయ్యేలా పాడడం చాలా కష్టం. సో అంత చిన్న పాప అలా పాడిందంటే ఆయన చాలా ఆనందిస్తారు. ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండ్ చాలా బాగా పాడింది అది. గుడ్ గుడ్. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను ఒక రాక్షసుడిలాగా, రాజమౌళి ఒక దేవుడిలాగా, అందరూ ఆనందంగా చూస్తూ ముఖాలు చేసేసుకుని థ్యాంక్ యూ మీరు అంటుంటే నేను ఇన్నాళ్ళు ఏంటి ఇన్ని ఎపిసోడ్గా నేను రాక్షసున్నా నాకు డౌట్ వస్తుంది. నేను రాక్షసున్నామా? ఓకే, మార్కులు ఇస్తే ఎందుకు అవుతారు సార్ అనేది. అది చాలా డిఫికల్ట్. ఒరిజినల్ సింగర్స్ కన్నా బాగా పాడావు నువ్వు. థ్యాంక్ యూ సార్. అంతకంటే ఏం కావాలి? థ్యాంక్ యూ సార్. ఫస్ట్ టైం ఒరిజినల్ సింగర్ కన్నా, ఒరిజినల్ సింగర్స్ ఎవరు? మనో చిత్ర గారు. మనో చిత్ర గారి కన్నా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. కాకపోతే లయ దగ్గర ఏం కనబడుతుంది? లయ దగ్గర ఏమవుతుంది? 9. లయ తప్పడానికి వీలేదు. మరి 9 ఎందుకు వచ్చింది? ఒక చోట మిస్ అయ్యి కొంచెం లేట్గా తీసుకున్నావు. చరణంలో కొంచెం అటు ఇటు అయింది రితం. సో దాంట్లో తగ్గించాను. గాత్ర శుద్ధి చూసావా? జుంబాయి అని వాయిస్ చేంజ్ చేసి పాడినందుకు, 2 రకాలుగా పాడినందుకు, ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేసినందుకు, ఉచ్చారణ వెన్నెల కంటి గారు సంతోషించే విధంగా పాడినందుకు, శృతి మెయింటైన్ చేసినందుకు. ఓకే, భావం 5. ఇంకా లాక్ చేసేస్తున్నాను ఎందుకంటే ఎవరు ఏమి అడగడానికి యాక్చువల్ గా లేదు. ఏంటి ఇంకేమైనా అడుగుతావా? ఉచ్చారణ ఇంకొక మార్క్ సార్. ఉచ్చారణ ఎగ్జాక్ట్లీ ఉచ్చారణ ఇంకొక మార్క్ వేసాను. అందుకే చాలా సీరియస్. అప్పుడే చెప్పేసారు నేను. ఐ అగ్రీ విత్ లయ సార్. ఒక ఊతం దొరికింది అక్కడ, అందుకని క్యాచ్ అంటే పట్టుకోవడానికి రెడీగా ఉన్నట్టు సార్ విసరండి ఇలాగన్నట్టు. లేదు సార్, నేను ఆల్రెడీ చెప్దాం అనుకున్నాను. రాజమౌళి సార్ చెప్పారు. ఓకే సార్, ఏం చేస్తాం మరి? సార్ ఉచ్చారణలో అగ్రీడ్. ఉచ్చారణ 1 more. ఓకే, ఇప్పుడు ఏదో చాలా పెద్ద స్కోర్. 35. వెరీ గుడ్ మౌనిక. ఓకే, ఇప్పుడు అన్నమాట ఇంకో విషయం ఉంది సార్, ఇది చూసేయండి. సర్ప్రైజా? ఈ గమ్మత్తు ఫోటో వెనకాల కథ మాకు చెప్తారా సార్? ఏం బాగలేదు, ఒక విచిత్రమైన ఇరకాటమైన మాకు చెప్పండి సార్. మా మామగారి గురించి చెప్పాను, ఆత్మబంధు అని. అవును సార్. మరి ఇట్లాంటి విచిత్రమైన ఎక్కడ సంపాదించారు ఇది? నాకు అసలు ఏం తెలియదు సార్. ఎవరికి వెళ్ళదే, నా పర్సనల్ దీంట్లో ఉంటుంది అంతా కలెక్షన్లో. ఆయన ఆంజనేయ స్వామి, ఎడమ పక్కన ఉన్నది నా భార్య శ్రీవల్లి. అవును సార్. వాడు పెద్ద కొడుకు భైరవ. ఓకే సార్. కాలభైరవ వాడు. మరి ఆయన ఆంజనేయ స్వామి ఎవరు సార్? ఆంజనేయ స్వామి కాదు సార్. ఆయన చిరంజీవి, హనుమంతుడు, ఆంజనేయ స్వామి, మారుతి, ఇట్లా చాలా పేర్లు ఉన్నాయి. కానీ ఆంజనేయ స్వామి వేషం వేసుకున్నది ఎవరు సార్? వేషం కదా, ఆంజనేయ స్వామి అని చెప్తున్నాను కదా. నా వైఫ్ ఆంజనేయ స్వామి భక్తురాలు. సో ఎంత భక్తురాలు అంటే, అది ఎప్పుడంటే 1996 నా వెడ్డింగ్ యానివర్సరీకి మేము పొద్దునే ఇంకా లేవక ముందరే తెల్లవారుజామున 5 గంటలకి ఎవరో తలుపు తట్టారు. రాజమౌళిలో లేకపోతే కళ్యాణి మాలిక్ ఉన్నాడు కదా, తను, రాజీ అని ఇంకో కజిన్, కాంచి అని ఇంకో తమ్ముడు, వీళ్ళు నలుగురిని యాక్చువల్గా తమ్ముళ్ళు అంటే కొడుకులతో సమానం. చనువుగా వాళ్ళని తిడతా ఉంటుంది నా వైఫ్. వీళ్ళు పొద్దున్నే వచ్చేసారు వెడ్డింగ్ యానివర్సరీకి విషెస్ చెప్పడానికి. సచ్చినోళ్ళు పొండే అని నిద్ర లేపుతున్నారని తిట్టుకుంటుంది లోపల నుంచి. తలుపు తీ, పాపం వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా ఎక్కువసేపు అని. అంటే నేను చెప్పగా వెళ్ళి తలుపు తీస్తుంది. తలుపు తీస్తే ఆంజనేయ స్వామి. అంటే ఆంజనేయ స్వామి రాలేదు కదా సార్, ఎవరో ఆంజనేయ స్వామి వేషంలో వచ్చారు పాపం. ఆవిడ ఇంకా నిద్ర లేదని తెలుస్తోంది. ఆ ఇన్ఫర్మేషన్ మాకు వద్దు. ఈ ఇన్ఫర్మేషన్ సరే ఎందుకులే సస్పెన్స్ లేదు. కానీ ఒక ఆర్టిస్ట్ ఒక ఆయనకి వేషం వేయించి తనకు నా వైఫ్కి ఆంజనేయ స్వామి అంటే ఇష్టం అని చెప్పి విషెస్ చెప్పిద్దాం, ఆంజనేయ స్వామి చెప్తే బాగుంటుందని చెప్పి ఆయనకి నేనే ఏర్పాటు చేశాను. సరే సచ్చినోళ్ళు అని తిట్టుకుంటుంటే నేను అన్నాను, ఆంజనేయ స్వామి తిట్టావు, కాళ్ళకు దండం పెట్టు అంటే మేము దండం పెట్టాం. తర్వాత ఏంటి, ఆంజనేయ స్వామి కిందకు వచ్చి కాఫీ తాగారు, టిఫిన్ తిన్నారు, తిని ఆశీర్వదించారు. సిన్సియర్గా ఆశీర్వదించి
ఈ లోపల ఏం జరిగింది, ఆయన టిఫిన్ తినేటప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ తింటున్నారు ఆంజనేయ స్వామి. ఆయన గద పాపం పక్కన పెట్టుకున్నారు, అది సెక్స్ ప్రాపర్టీ కదా అది. వీడు ఈ లోపల నా గద నాదీని బట్టి కూర్చున్నాడు. తర్వాత ఆయన వెళ్ళిపోతూ నా గద ఆయన తీసేసుకుంటే వాడు కోపం వచ్చింది. అందుకనే చూడు వాడు కోపంగా ఉన్నాడు యాక్చువల్గా ఫోటోలు. నా గద తీసేసుకుని వెళ్ళిపోతున్నారు ఆంజనేయ స్వామి, ఇది నాది, నా ప్రాపర్టీ వేరే ఎవడో లాక్ వెళ్ళిపోతున్నారని అనే బాధలో ఉన్నాడు వాడు. వెళ్ళిపోతూ సెండ్ ఆఫ్ ఇస్తున్నారు ఆంజనేయ స్వామి. ఒక మారుతి వ్యాన్ ఎక్కి ఆయన వెళ్ళిపోయారు. మళ్ళీ అక్కడ మారుతి కలిసింది. కాకపోతే భైరవకు మాత్రం బాగా ఒక 2-3 రోజులు వాడికి కోపం పోలేదు. సో మీరు మీ ఆవిడ కోసం మ్యారేజ్ డే రోజు స్పెషల్ గా ఏర్పాటు చేసిన ఆంజనేయ స్వామి సన్నివేశం. సో థ్యాంక్స్ ఫర్ షేరింగ్ దిస్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ యువర్ లైఫ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అందరికి ఎంతో ఆనందం కలిగింది. మీ ముందుకి నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరో వెంటనే పిలవాలనుంది, కానీ హరిలో రంగ హరి బ్రేక్ తప్పనిసరి. టేక్ బ్రేక్. సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. వేకు చుక్క పొడిచింది, వేకువ కాబోతోంది. పెళ్ళైపోయిందా? అమ్మ బొమ్మాలి, నువ్వు అమెరికా వెళ్ళిపోతున్నావంట. అక్కడ ఈ టీవీ మా టీవీ నువ్వెలా చూడగలవే బొమ్మాలి? నువ్వు ఈ టీవీ మా టీవీ లోకల్ టీవీ చూడలేవే? చూడలేవు బొమ్మాలి. 7 సంవత్సరాలు నిన్ను ప్రేమించి వెంటబడితే నా చేత ఇవన్నీ కొనిపించుకొని చివరికి వికారోన్ని చేస్తావా బొమ్మాలి? ఆడదానికి మొగుడు కన్నా ఈ టీవీ మా టీవీ గొప్పది కదూ. అందుకే నీకు పెళ్ళయ్యేలా చేసా, ఏ టీవీ ఛానల్ కూడా రాని అమెరికా వెళ్ళేలా ప్లాన్ చేసా, నీ ఆనందాన్ని మంట కలిపేలా చేసా. తెలుగు వన్నుంటుండగా నువ్వు దేన్ని ఆపలేవురా? అరుంధతి, నిన్ను పసిఫిక్ పంపిస్తే పిఎస్టీ లో చూస్తా. ఈస్ట్, ఈఎస్టీ, యూకే, జిఎంటీ. నీకు నచ్చే ప్రోగ్రాంలు వచ్చేటప్పుడు కరెంటు తీస్తా. తెలుగు వన్ వర్చువల్ డివిఆర్ ద్వారా తర్వాత చూస్తా. వినోదానికి వినోదం, ఆదాకి ఆదా. తెలుగు వన్ చందా. నేడే తెలుగు వన్ చందాదారులుగా చేరండి. తెలుగు వన్ ప్రసారాలతో పాటు మీ అభిమాన టీవీ ఛానల్స్ వీక్షించండి. పూర్తి వివరాల కోసం తెలుగు వన్ కస్టమర్ కేర్ను సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర. మీరు వర్రీ అయ్యేలోగానే హర్రిబుర్రిగా వచ్చేసాం. ఇవాళ ఈ ఎపిసోడ్ లో నెక్స్ట్ వచ్చిన పార్టిసిపెంట్ అనూహ్య. సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. వేగమవ్వాలంటే ఎన్ని యాత్రాలు, వేగమవ్వాలంటే ఎన్ని యాత్రాలు, ఏకమైన చోట వేద మంత్రాలు, ఏకమైన చోట వేద మంత్రాలు.
అనూహ్య, నువ్వు సర్ప్రైజ్ ప్యాకేజ్ తెలుసా? ఏం కాన్సన్ట్రేషన్, అక్కడ ఈలలు వేస్తుంటే కూడా మొత్తాన్ని కాన్సన్ట్రేట్ చేసి పాడావు. మరి ఈ పాట గురించి, నీ పెర్ఫార్మెన్స్ గురించి రాజమౌళి గారు ఏమంటారు చూద్దాం సార్. నాకు మాత్రం ఫేవరెట్ సాంగ్ కాదు. విశ్వనాథ్ గారి సినిమాలో యాక్చువల్గా కాంపోజిషన్స్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. అండ్ పెద్దని కాంపోజిషన్స్ ఆర్ కాంప్లికేటెడ్. అండ్ వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఇంకా కాంప్లికేటెడ్. అండ్ పెద్దని పాటల రేంజ్ కూడా అంటే చాలా బేస్ నుంచి చాలా హై లెవెల్ వరకు ఉంటుంది. సో అందులో మోస్ట్ డిఫికల్ట్ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు. అండ్ షీ డిడ్ ఎ ఫ్యాబులస్ జాబ్ ఇన్ ఇట్. ఆల్మోస్ట్ అందరూ కూడా లయ 10 రిథమ్ అసలు ఎక్కడ పోకుండా పాడుతున్నారు. చాలా కాన్ఫిడెంట్గా పాడుతున్నారు. డిఫికల్ట్ కాంపోజిషన్స్ పాడుతున్నారు. ఇట్స్ గుడ్ టు సీ దాట్. అండ్ షీ పర్టికులర్ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. నువ్వు డిఫికల్ట్ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నావు, దాంట్లో కొంత స్కోరింగ్ మరి తక్కువ వస్తూ ఉంటుంది. భావం బాగుంది, గాత్రశుద్ధి బాగుంది, ఉచ్చారణ బాగుంది, శృతి కూడా బాగుంది. శృతికి అక్కడక్కడ కొంచెం దెబ్బతింది. సార్ ఐ ఫెల్ట్ గాత్రశుద్ధిలో ఒక్క మార్క్ పెంచచ్చు కొంచెం పెంచమని. అంటే అంత డిఫికల్ట్ కాంపోజిషన్ ని తప్పింది చాలా తక్కువ ఏమో అని. రికమెండేషనా? కాంప్లికేషన్ అన్నట్టు ఇంకెన్ని అన్నట్టు. ఛత్రపతిలో ఆయన జేపీ గారు సంతకం పెడతారు, జయప్రకాష్ రెడ్డి గారు. ఆయన ఎవరు ఒత్తిడి తీసుకొస్తే బ్లాక్ మెయిల్ చేస్తే సంతకం పెట్టి ఇచ్చేస్తారు. గుర్తుందా? ఛత్రపతి గురించి మీకు తెలీదు. నా సంగతి కూడా నీకు తెలియదు అబ్బాయో. గవర్నమెంట్ అంటేనే గలీజ్ అయిపోయిందప్పా. దీని అమ్మ పడవ పతోడొచ్చి బెదిరించేయడమే. ఇంకేడా ఇక్కడ ఇంకెన్నే నా ఆస్తి కూడా రాసిచ్చేస్తా. ఛత్రపతి సినిమా మార్కులు వేస్తూ ఇంకెన్ని అన్నట్టు అటు నేను అనాల్సి వస్తుంది. శృతికి పెంచట్లేదమ్మా. శృతి ఇంకా నువ్వు కరెక్ట్గా పాడి ఉండాల్సింది. శృతిలో పెంచను, ఉచ్చారణలో పెంచుతున్నాను 7, గాత్రానికి 1 మార్క్ పెంచుతున్నాను 2. లాక్ చేస్తే మాడలకు అడిగినందుకు 1, రాజమౌళి చెప్పినందుకు 1. లాక్ చేస్తే టోటల్ 33. 33. ఇప్పుడు మరి కాలహరణమేలరా అన్న తప్పదు. మరి ఏమిటి బ్రేక్? రీసెంట్గా రిలీజ్ అయిన మగధీర సినిమా కోసం, అందులో నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది, నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది. యాక్చువల్గా దీనికోసం ముందర వేరే పాట రికార్డ్ చేసాం. అదేంటో మరి రాజమౌళి నోట్ నుంచే విందాం. మార్కులేస్తే ఫస్ట్ ఆ లైవ్లో 0 వచ్చేస్తుంది. మీ స్మరణే మేలంటూ తిరిగి వచ్చేసాం. ఒక పాట పాడతాను, చెప్పండి సార్. వేగు చుక్క పొడిచింది, వేకువ కాబోతోంది. వేగు చుక్క పొడిచింది, వేకువ కాబోతోంది. గాలిలోన తేలేనాదం మేలుకొలుపు పాడింది, మేలుకొలుపు పాడింది. వేగు చుక్క పొడిచింది, వేకువ కాబోతోంది. మంచి ట్యూనేనా? అవును సార్, చాలా మంచి ట్యూన్. అవును సార్. ఈ ట్యూన్ కంపోజ్ చేసింది బాలు గారు. మరి ఆ బాలు గారు తను స్వతహా మంచి ట్యూన్స్ కంపోజ్ చేయగలిగి ఉండి ఆయన ప్రొడ్యూస్ చేసిన శుభ సంకల్పం సినిమాకి డబ్బులు సేవ్ చేయొచ్చుగా మరి ఆయనే చేసుకుని. కానీ అలా అనుకోలేదు. ఆయన కన్నా మేధావిని కాదు, గొప్ప సంగీత విద్వాంసుని కాదు. కానీ నేనంటే నా మీద ఉన్న ఇష్టంతో కొంత నా ట్యూన్లు అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆ ఇష్టం వల్ల కొంత నన్ను, ఆయనకి తెలిసిన విద్యను పక్కన పెట్టి నన్ను దానికి మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకున్నారు. శుభ సంకల్పం అందులోదే సీతమందాలు. అవును సార్. ఈ పాటలు అందులోవే 2 పాటలు పాడారు సార్ వచ్చినవి. సో ఐ ఫీల్ వెరీ ప్రివిలేజ్ ఫర్ దట్. పైగా విశ్వనాథ్ గారు ఆయన రిలేషన్ ఉంది. ఆయన చెప్తే కాదనరు. ఒక ఫ్యామిలీ మ్యాటర్లా చేసేసుకోవచ్చు. కాదని నన్ను పెట్టుకున్నారంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్. బాలు గారికి ఈ సభాముఖంగా అలాగే ఇక్కడ మరొకసారి ఆయనకి నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తప్పకుండా నన్ను అలా గౌరవించినందుకు. అలాగే సార్, మీ కాంటెంపరీస్లో మీ ఒక్కరికే కళా తపస్వి కె విశ్వనాథ్ గారికి 2 సినిమాలు చేసే అవకాశం దొరికింది సార్. అండ్ మీరు వాటిలో అద్భుతమైన పాటలు ఇచ్చారు. 2 సినిమాల్లో 3 పాటలు ఇవాళ పాడారు. యాక్చువల్లీ ఇంకొక హిందీ సినిమా కూడా కంపోజ్ చేశాను ఆయనకి. నా 5-6 పాటలు రికార్డ్ చేసి సినిమా ఆగిపోయింది అన్ఫార్చునేట్లీ. గుల్షన్ కుమార్ గారు ప్రొడ్యూసర్ దానికి. సో ఆ సినిమా ఆగిపోయింది అనమాట. యాక్చువల్గా ఆయనతో 3 సినిమాలకు పనిచేసే అవకాశం నాకు దక్కింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ షేరింగ్. అయితే ఇప్పుడు మన మధ్య బిజీ డైరెక్టర్ కూర్చున్నారు, కీరవాణి గారు.
మీరు ఆయన చేత ఇంత 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 ఎంతైనా పాడించండి ప్లీజ్, లేకపోతే ఆయన తర్వాత పాడరు. రీసెంట్గా రిలీజ్ అయిన మగధీర సినిమా కోసం అందులో దీపు నువ్వు పాడిన పాటే పిచ్చి పిచ్చి పిచ్చిగా ఏంటి ఒకసారి హమ్ చేయి. నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది, నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది. ఇది చేసాం, ఇది సినిమాలో ఉంది. యాక్చువల్గా దీనికోసం ముందర వేరే పాట రికార్డ్ చేసాం. అది అల్లు అరవింద్ గారికి నచ్చలేదు. సార్ ఎలాగైనా మీరు ఇది మార్చండి అంటే ఇప్పుడు నా కోసం నువ్వు జుట్టు పీకుండానే చేసాం. అంతకు ముందర నా పాట వేరే ఉంది, అదేంటో మరి రాజమౌళి నోట్ నుంచే విందామా? ఓకే సార్, ఎప్పుడు వినని పాట డెబ్యూ ఫ్రమ్ రాజమౌళి గారు. మార్కులేస్తే ఫస్ట్ ఆ లైవ్ లో 0 వచ్చేస్తుంది. అసలు ఏం అవే చూడండి సార్, మీరు పాడటమే మాకు. నీ ఇష్టం చూస్తున్నా, నీ కష్టం చూస్తున్నా, నీ ఆరాటం చూస్తున్నా, నీ ఇష్టం చూస్తున్నా, నీ ఆరాటం చూస్తున్నా, నీ కష్టం చూస్తున్నా, కనువిందే చేస్తున్నా, నీ అవస్థలన్నీ నన్ను నవ్విస్తూ ఉంటే, నీ ప్రయత్నమేదో నన్ను గెలుస్తూ ఉంటే, నచ్చావై నచ్చావై బ్రహ్మచారి, లవ్ స్టోరీ ఈజ్ మై లవ్ స్టోరీ, నచ్చావై నచ్చావై బ్రహ్మచారి, లవ్ స్టోరీ ఈజ్ మై లవ్ స్టోరీ. చాలా బాగా పాడారు మీరు మరి. యాక్చువల్గా తన అంబిషన్ ఏంటంటే చక్కగా గిటార్ వాయించుకుని మంచి గిటారిస్ట్ అవుదామని. ఇప్పటికీ మొన్న ఇన్ని సినిమాల్లో బిజీగా ఉండి మంచి సక్సెస్ఫుల్గా ఉన్నా కానీ కెరీర్లో ఒక మాస్టర్ని పెట్టుకున్నాడు. మరి ఎంతవరకు వచ్చేది? వస్తున్నారా మాస్టర్? ఎప్పుడైపోయింది 3-4 ముచ్చట, మళ్ళీ 3 వస్తే మళ్ళీ రప్పిస్తాడు. మళ్ళీ మొదటి నుంచి నేర్చుకుంటూ ఉంటాడు. గిటార్ అంటే చాలా ఇష్టం, గిటార్ అండ్ వైలన్. ఓకే సార్, వైలన్ ఎలాగో కష్టం కాబట్టి గిటార్ అన్నా నేర్చుకుని. మరి ఇవాల్టి ఆఖరి పార్టిసిపెంట్, స్మాల్ ప్యాకేజ్ బడా ధమాకా, కే సాహితి. ఔరా అమ్మక్క చెల్ల ఆలకించి నమ్మడమల్లా, అంత వింత గాథల్లో ఆనందలాల, బాపురే బ్రహ్మకు చెల్ల వైనమంత బలించవల్ల, రేపల్లె వాడల్లో ఆనందలాల, అయిన వాడే అందరికీ నాన్నడు ఎవ్వరికి, అయిన వాడే అందరికీ నాన్నడు ఎవ్వరికి, బాలుడా గోపాలుడా లోకాల పాలుడా, తెలిసేది ఎలా ఎలా చాంగు భళా, తెలిసేది ఎలా ఎలా చాంగు భళా, ఔరా అమ్మక్క చెల్ల ఆలకించి నమ్మడమెల్లా, అంత వింత గాథల్లో ఆనందలాల. నల్లరా
చెల్ల ఆలకించి నమ్మడమెల్ల అంత వింత గాథల్లో ఆనందలాల బాపురే బ్రహ్మకు చెల్ల వైనమంత వల్లించవల్ల రే పల్లె వాడల్లో ఆనందలాల. ఓకే సాహితీ, ఇవాళ ఫైనల్ పెర్ఫార్మెన్స్ నీది సార్, మీరు చెప్పండి. అగైన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. ఈ పాట ఇష్టం మీకు? అండ్ చాలా బాగా పాడింది అబ్సల్యూట్లీ. అండ్ నాకు జనరల్గా వాయిస్లో గస అంటారు కదా, కొంచెం ఎయిర్ అలా ఉంటే నాకు ఇష్టం. జనరల్గా సింగర్స్ అలా ఉంటే ఇష్టం. పాపకుంది. సో యాక్చువల్లీ నా ఒరిజినల్ వాయిస్ కాదు, నా వాయిస్ పోయింది. ఓ యాక్చువల్గా వాయిస్ పోతే నాకు నచ్చింది. ఒరిజినల్ వాయిస్ ఎలా ఉంటుందో తెలియదు, బట్ ఐ లైక్ ఇట్. నీ అదృష్టం బాగుంది, ఈ పర్టికులర్ రోజు పోయిందనమాట. సార్ మీరు చెప్పండి సార్. నేను వాయిస్ ఈరోజు పోయింది అంటుంది కదా మరి సాహితీ, అందుకనే నాకు అనిపించింది. ఎందుకంటే సాహితీ వాయిస్ని ఇదివరకు వినున్నాను కాబట్టి ప్రీవియస్ ఎపిసోడ్స్లో, అందులో నేను కన్సిడర్ చేసి పట్టించుకోకుండా గాత్ర శుద్ధికి 6 వరకు వెళ్ళిపోయింది. ఉచ్చారణ కొన్ని తప్పులు ఉన్నాయమ్మా, చిన్న చిన్న తప్పులు దొరలని అవి. సార్ శృతి దాంట్లోనే ఇంకా బెటర్గా రావచ్చు అని అనిపించింది సార్. ఓకే, నేను కూడా అదే అనుకుంటున్నాను. శృతిలో ఒకటి, భావనలో కూడా ఒకటి పెంచుతాం. ఓకే, థ్యాంక్ యూ సార్. అది 32. ఇప్పుడు 32 పళ్ళు కనిపించేలాగా ఈ అని అవ్వాలి. ఓకేనా? హ్యాపీయా? చాలా వెరీ గుడ్ కదా. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో ఇప్పుడు సింపుల్ అండ్ స్మాల్ బ్రేక్. అదిగో క్రిస్మస్ తాత. నా పెద్ద గిఫ్ట్ ఏంటంటే నేను పాడిన దానికి మార్కులు వేయకపోవడం. వెల్కమ్ బ్యాక్ టు ద ఓన్లీ మ్యూజిక్ రియాలిటీ షో ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్, విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర. సరే, నా ఎపిసోడ్లో మీరు నా జీవిత విశేషాలన్నీ ఏకరవ పెడుతున్నారు కాబట్టి ఇంకోటి కూడా మీకు చెప్పని. నేను 10th క్లాస్ చదవలేదు. 10th క్లాస్ చదవకుండా మెట్రికులేషన్ అనేది ఉంది, తెలుసుగా? అవును సార్. 7th నుంచి డైరెక్ట్గా మెట్రిక్ వెళ్ళి చదివాను అన్నమాట కాకినాడలో. అప్పుడు కొన్ని సబ్జెక్టులలో వీక్ అవ్వడం వల్ల మ్యాథ్స్లో ముఖ్యంగా 35కి 34 వచ్చినాయి. ఓకే సార్, మార్క్స్. అప్పుడు నాకు సర్టిఫికెట్ ఇచ్చారు. ఎలా అంటే ఫెయిల్డ్ బట్ పాస్ అండర్ మోడరేషన్ అని ఉంటుంది ఆ సర్టిఫికెట్ మీద. ముందర ఫెయిల్ అయ్యాను, కానీ కన్సిడర్ చేసి ఏం చేస్తారు, ఇట్లాగే కన్సిడర్ చేసి ఒక మార్క్ పెంచారు. ఓకే, 34 దాకా వచ్చాడు కదా అని ఒక మార్క్ ఇచ్చారు. సో అట్లా పాస్ అయ్యాను అనమాట. సో అది నేను మర్చిపోకూడదు కదా, మరి నాకు అట్లాంటి ఉపయోగం లైఫ్లో జరిగింది కాబట్టి నేను కూడా ఆ ఉపయోగాన్ని ఎదురుబాటు చేస్తూ ఉంటాను. సరే సార్, ఇప్పుడు క్రిస్మస్ అండ్ పిల్లలందరికీ గిఫ్ట్గా ఒక పెద్ద గిఫ్ట్ రూపంలో రాజమౌళి గారు ఆల్రెడీ ఉండనే ఉన్నారు, ఇక్కడ వచ్చేసారు మన కోసం. కానీ మాకు ఇంకో చిన్న కోరిక ఏమిటంటే మన పిల్లలందరికీ చిన్న చిన్న గిఫ్ట్స్ ఆయన చేతుల మీదుగా ఇప్పిద్దామా సార్? మీరేమంటారు? తప్పకుండా సార్, మీరు ఒకసారి మరి వేదిక మీదకి వస్తారా? ప్లీజ్ వెల్కమ్ రాజమౌళి గారు వన్స్ మోర్ ఆన్ స్టేజ్. అదిగో క్రిస్మస్ తాత గిఫ్ట్స్ తీసుకుని మీ అందరి కోసం వచ్చారు. అంతమంది గిఫ్ట్లు ఇప్పించావు రాజమౌళి తోటి, మరి రాజమౌళి గిఫ్ట్ అవుతూ రాజమౌళికి ఏంటంటే గిఫ్ట్ ఇలాగా తను బిజీగా ఉండి కూడా మనతో ఇలా చక్కగా గడిపినందుకు డెఫినెట్గా తను ఒక రిలీఫ్గా మంచి ప్లెజెంట్గా ఫీల్ అయ్యి ఉంటాడు అనుకుంటున్నాను. కరెక్టేనా? అంతే. మరి అది గుర్తుండాలి కదా నీకు. గుర్తుండాలంటే ఏం చేయాలి? నేను ఒక చిన్న గిఫ్ట్ ఇస్తాను. సో మా విజేత తరఫు నుంచి మీకు
జ్ఞాపిక. సాయంత్రానికి గుర్తు చేసి అందమైన జ్ఞాపిక అన్నమాట. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర. వాయిస్ ఆఫ్ ఆంధ్ర తిని కూడా వాయిస్ ఆఫ్ ఆంధ్రనే మరి. చక్కటి పాట. అందరికంటే ముందు విజేత రాజమౌళి గారు ఒక 2 లైన్లు పాడి చూసారా, ముందర విజేత అయిపోయాడు. అది లక్ అంటే. పెద్ద గిఫ్ట్ ఏంటంటే నేను పాడిన దానికి మార్కులు వేయకపోవడం, అదే పెద్ద గిఫ్ట్. కాంపిటీషన్స్ లో నేను ఎప్పుడు ఎక్కువ పాల్గొనలేదు కానీ, ఐ మీన్ ఎనీ కైండ్ ఆఫ్ కాంపిటీషన్స్ పాల్గొనడం తక్కువ కానీ, బట్ ఐ నో ద కాంపిటీషన్లో పాల్గొనేటప్పుడు ఎంత టెన్స్డ్గా ఉంటుందో, ఎంత నెగ్గితే ఎంత ఎక్సైటింగ్గా ఉంటుందో, ఓడిపోతే ఎంత బాధగా ఉంటుందో ఐ కెన్ అండర్స్టాండ్. బట్ పిల్లలకన్నా మెయిన్గా పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దిస్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్. ఈ రోజుతో ఎక్కడితో అయిపోవడం లేదు. అండ్ ఇట్ ఈస్ గుడ్. ఈ కాంపిటీషన్లో ఎక్కితే ఇట్స్ ఎ బిగ్ బూస్ట్ ఫర్ దర్ కాన్ఫిడెన్స్ అండ్ కెరియర్. బట్ ఓడిపోయినంత మాత్రాన ఇది అయిపోయింది, ఇక్కడతో ఇంక అయిపోయింది, ముందు ఛాన్స్ ఏం లేదనేదే కాదు. అది దట్ దే షుడ్ అండర్స్టాండ్. నేను పెద్దన్న కూడా ఇద్దరం కూడా ఇంటర్మీడియట్ తోనే డుమ్మా కొట్టాం. బట్ కీరవాణి గారు కదా ఇప్పుడే చెప్పారు. సో దిస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్. దెర్ ఇస్ స్టిల్ అ లాట్ ఆఫ్ ఫ్యూచర్ ఫర్ దెమ్. ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ అంతే. అండ్ యూ షుడ్ ట్రై టు యూటిలైజ్ ఇట్ టు ద మాక్సిమం. అండ్ ఒకవేళ ఇన్ కేస్ ఎలిమినేట్ అయితే ఇదేదో అయిపోయింది అనుకొని బాధపడద్దు అంటలేదు, బాధ ఉంటుంది. బట్ డోంట్ థింక్ ఇక్కడతో అయిపోయింది అని కాదు. దెర్ విల్ బి లాట్ మోర్ ఛాన్సెస్ విచ్ యూ కెన్ షైన్ ఫర్దర్. థ్యాంక్ యూ సార్. చూసారా పిల్లలు, వీళ్ళ మెంటర్స్ అందరూ కూడా వాళ్ళు ఎంటర్ అవడంతో ఫస్ట్ ఎపిసోడ్లో వాళ్ళు సై సై అనుకుంటూ పంతం పంతం అని పాడుకుంటూ వచ్చారు. మరి అదే సైలో నువ్వు చెప్పావు కదా లాస్ట్లో, చివరిదాకా ట్రై చేస్తూనే ఉండాలి, స్పిరిట్ వదలకూడదు. గెలుపోవటంలో సంగతి ఎలా ఉన్నా సార్, విక్టరీ రావచ్చు రాకపోవచ్చు, అది మనకి ప్రయత్నం చేయడమే విక్టరీ. సో అది మనకు రాజమౌళి మనకు చెప్పింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇట్ వాస్ మై ప్లెజర్. థ్యాంక్ యూ. ఒకవేళ ఇక్కడి నుంచి సేఫ్ అయి త్రూ అయితే నేను గ్యారంటీగా ప్రూవ్ చేసుకుంటా. అవునా? ఈ రోజు ఒక్క రోజు ఇలా అయింది, కానీ నెక్స్ట్ టైం ఇలా అసలు అవ్వదు. అవునా? హరిప్రియ, అసలు ఇక్కడ వరకు రీచ్ అయ్యానంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. మా మదర్ సపోర్ట్ వల్ల నేను ఇక్కడ వరకు రీచ్ అయ్యాను. మీ అమ్మగారు వచ్చారా ఇక్కడికి? ప్లీజ్ మా ఒక్కసారి మా అందరి కోసం నిలబడితే. సో మీ అమ్మ సపోర్ట్ నీకు ఫుల్గా ఉంది, ఫుల్ సపోర్ట్ నీకే అన్నమాట. మీ స్మరణే మేలంటూ తిరిగి వచ్చేసాం. ఇక్కడితో ఇవాళ పోటీ ముగిసింది. మన ఆనవాయితీ ప్రకారం చిట్ట చివర కంటెస్టెంట్లు ఇద్దరు, లాస్ట్లో మిగిలిన వాళ్ళిద్దరిని మనం పిలిచి మళ్ళీ ఒక్కసారి టెస్ట్ చేయాలి కదా బ్రీఫ్ గా. వాళ్ళు ఎవరు? హరిప్రియ అండ్ లహరి. వీళ్ళిద్దరు కూడా ప్లీజ్ వన్స్ మోర్ జాయిన్ మీ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఇవాళ మీకు 28, 29 out of 50. చాలా బాగా పాడారమ్మా మీరిద్దరు కూడా. అసలు ఇంత దూరం మనం ఎంతమందితో స్టార్ట్ చేసాం ఈ ప్రోగ్రామ్ కారుణ్య? 60 మందితో సార్. 60 మంది నుంచి 8 లిమిట్ అయింది. ఆ 8 మీరిద్దరు ఉన్నారంటే ఇట్స్ గ్రేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో థింక్ ఫ్రమ్ దట్ యాంగిల్. ఓకే, నేను విశ్వనాథ్ గారి పాటనే ఇంకొకటి తీసుకుని వీళ్ళిద్దరిని మళ్ళీ టెస్ట్ చేస్తాను. ఓకే సార్. ఫైనల్ టెస్ట్. లహరి. హరిపాదాన పుట్టవంటే గంగమ్మ. విత్ వర్డ్స్. హరిపాదాన పుట్టవంటే గంగమ్మ. హరిపాదాన పుట్టవంటే గంగమ్మ. పుట్టవంటే గంగమ్మ. పుట్టవంటే గంగమ్మ. హరిప్రియ మళ్ళీ నన్ను పాడిని. హరిపాదాన పుట్టవంటే గంగమ్మ. హరిపాదాన పుట్టవంటే గంగమ్మ. నెక్స్ట్ లైన్. శ్రీహరిపాదాన పుట్టవంటే గంగమ్మ. శ్రీహరిపాదాన పుట్టవంటే గంగమ్మ. పుట్టవంటే గంగమ్మ.
శ్రీహరిపాదాన శ్రీహరిపాదాన పుట్టవంటే పుట్టవంటే గంగమ్మ గంగమ్మ. ఓకే అమ్మా, మీరు కూర్చోండి, నేను రిజల్ట్ చెప్తాను. లహరి, ఇప్పుడు కనుక ఇక్కడి నుంచి నువ్వు సేఫ్ అవుతే నువ్వు చేసే తక్షణ కర్తవ్యం ఏమిటి? యాక్చువల్గా నేను మధ్యాహ్నం అసలు భోజనం చేయలేదు, లంచ్ చేయలేదు అనమాట. అంటే నా వాయిస్ బ్రేక్ అయిపోతుంది, దానివల్ల నాకు ఎఫెక్ట్ వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, అది ఇవాళ పర్ఫార్మెన్స్ ముందర. ఒకవేళ ఇక్కడి నుంచి సేఫ్ అయి త్రూ అయితే నేను గ్యారంటీగా ప్రూవ్ చేసుకుంటా. అవునా? ఈ రోజు ఈ ఒక్క రోజు ఇలా అయింది, కానీ నెక్స్ట్ టైం ఇలా అసలు అవ్వదు. అవునా? హరిప్రియ, అసలు ఇక్కడ వరకు రీచ్ అయ్యానంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. మా మదర్ సపోర్ట్ వల్ల నేను ఇక్కడ వరకు రీచ్ అయ్యాను. మీ అమ్మగారు వచ్చారా ఇక్కడికి? ప్లీజ్ మా ఒక్కసారి మా అందరి కోసం నిలబడితే. సో మీ అమ్మ సపోర్ట్ నీకు ఫుల్గా ఉంది, ఫుల్ సపోర్ట్ నీకు అన్నమాట. వెరీ గుడ్, థ్యాంక్స్ అండి. మీ లాంటి పేరెంట్స్ చాలా మందికి ఇన్స్పిరేషన్, వాళ్ళ పిల్లల్లో ఉన్న హిడెన్ టాలెంట్ బయట తీసుకురావడానికి. సో ఇంకా హరిప్రియ, అసలు కీరవాణి గారు ముందు పాడడం అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇక్కడ వరకు రీచ్ అయ్యి కీరవాణి గారి దగ్గర కాంప్లిమెంట్స్ నాకు చాలా ఆనందంగా ఉంది. ఒకవేళ నేను త్రూ అయితే నేను ఏంటో ప్రూవ్ చేసుకుంటాను. ఓకే, ఇద్దరు ప్రూవ్ చేసుకోవడానికి రెడీగా అయితే ఉన్నారు. సో కీరవాణి గారు రిజల్ట్తో రెడీ. సార్, మరొకసారి మీరు వేదిక మీద రావాల్సిందిగా కోరుతారు. పోస్ట్ మ్యాన్ వచ్చాడంటే సంతోషిస్తాం. ఏదో చక్కటి మన శ్రేయోభిలాషుల దగ్గర నుంచి, బంధువుల దగ్గర నుంచి, మిత్రుల దగ్గర నుంచి ఉత్తరాలు వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎవరో ఎస్ఎంఎస్లేని అనుకోండి. నా చిన్నప్పుడైతే పోస్ట్ మ్యాన్ ఎప్పుడు వస్తాడా అని చూసాం. ఈ పోస్ట్లో మరి ఒకళ్ళకి చేదుగా ఉండొచ్చు, ఒకళ్ళకి గుడ్ న్యూస్ ఉండొచ్చు. బట్ ఇద్దరిని అది గుడ్ న్యూసే అనుకోమని ఐఎమ్ రిక్వెస్టింగ్ వన్స్ అగైన్. ఓకే, గో ఆన్. ఓకే, నా చేతిలో యాజ్ యూజువల్ చాలా అందంగా రిజల్ట్ ఉంది. ఇంత అందంగా ఇప్పటివరకు ఎవరు ఎలిమినేషన్లు చేయలే, అందుకనే ఇది ఎలిమినేషనే. సో నేను చెప్పేస్తాను. కీరవాణి గారు ఇచ్చిన తీర్మానం: విజేత పాటల పోటీ అనే ప్రవాహంలో ఇంతవరకు తేలుతూ మునుగుతూ వచ్చి ఆ సంగీతానంద లహరి నుంచి తప్పుకుని గట్టు ఎక్కిన లహరి ముందు ఎన్నో ఆనంద లహరులలో తేలియాడాలని దీవిస్తూ లహరిని ఎలిమినేట్ చేస్తున్నారు. సో లహరి, మీ మార్క్స్ మీకు గుర్తున్నాయమ్మా? లహరికి ఎన్ని వచ్చినాయి? 29. నీకెన్ని వచ్చినాయమ్మా? 28. సో నేను చివరిదాకా అనుకుంటూనే ఉన్నాను ఈరోజు హరిప్రియని ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది. ఒక ఆటం బాంబ్, ఇంకొకటి ఏంటి న్యూక్లియర్ బాంబులో ఒకటి వెళ్ళిపోతుందని నేను షూర్గా ఉన్నాను. బట్ చివర నేను పాటించానే హరిపాదాన, దాంట్లో అమ్మాయి కొంచెం స్కోర్ చేయడం వల్ల లాస్ట్ మినిట్లో అట్లా చేయాల్సి వచ్చింది. బట్ నీ కాన్ఫిడెన్స్ నాకు బాగా నచ్చింది. సో డెఫినెట్గా నువ్వు ఇంతకన్నా మంచి పేరు తెచ్చుకుంటావు నాకు నమ్మకం ఉంది. సో కంగ్రాచులేషన్స్ టు యూ. సూర్యుడైన సలవ చంద్రుడైన కోటి సుక్కలైన అష్టదిక్కులైన నువ్వైనా ఆహ నేనైనా ఆహ రేవైనా ఆహ నావైనా సంద్రాన మీనాల సంద్రమే సంద్రాన మీనాల సందమే హైలెస్సు 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 హైలెస్స నీలాల కన్నుల్లో సంద్రమే హైలెస్సు హైలెస్స ఇంకి నీలమంతా సంద్రమే హైలెస్సు హైలెస్స నీలాల కన్నుల్లో సంద్రమే ఇంకి నీలమంతా సంద్రమే నీలాల కన్నుల్లో సంద్రమే ఇంకి నీలమంతా సంద్రమే నేల కరిగిపోతే సంద్రమే ఓ
సంద్రమే నీటి బొట్టు పెరిగిపోతే చంద్రమే నీలాల కన్నుల్లో సంద్రమే ఇంకి నీలమంతా సంద్రమే నీలాల కన్నుల్లో సంద్రమే ఇంకి నీలమంతా సంద్రమే హైలేసో హైలేసా హైలేసో హైలేసా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఇంత స్పెషల్ ఎపిసోడ్ నా పాటలతో చేసినందుకు, ఈ చిన్నారులందరూ నా పాటలు పాడి నన్ను ఆనందం చేసినందుకు వీళ్ళందరికీ, కారుణ్య అన్నయ్య నీకు, గురూస్కి, స్వప్న నీకు, మంచి మంచి మధురమైన స్మృతుల్ని గుర్తు తెచ్చిన స్వప్న అందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ హ్యాపీ అండ్ మెరీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్. Local